Dale, va. Arriba. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేము మేడారం వెళ్తున్నామండి. నైట్ స్టార్ట్ అయిపోయాము. నైట్ అంటే మధ్యరాత్రి అనమాట. సో ఎందుకంటే మార్నింగ్ కల్లా రీచ్ అవుతామని చెప్పేసి అయితే ఇంకా మధ్యరాత్రి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒకటే నవ్వుడు కూర్చుంటావని వాడిసారి మా పిల్లలు ఫిక్స్ అయ్యి ఇంకా మేము మధ్యరాత్రి స్టార్ట్ అయ్యాం కదండి. మేము 5:30 కల్లా గట్టమ్మ దేవాలయానికి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా అక్కడి నుండి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేడారంకి. మేడారం వెళ్ళేసరికి 6:30 అలా అయింది. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు ముందే రూమ్స్ బుక్ చేశారనమాట. సో ఇంకా రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా టెంపుల్స్కి వెళ్తుంటేనైతే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మా ఇంటి నుండి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా వాళ్ళ వరకు కొంచెం బిజీ వల్ల వీలు కాలేదు. సో ఇంకా నేనైతే వెళ్ళాను అన్నయ్య వాళ్ళతో. అంటే అన్నయ్య వదిన ఇద్దరు నేను వచ్చేంత వరకు అయితే వాళ్ళు కంపల్సరీ రావాలి అని చెప్పేసి అయితే తీసుకెళ్లారు మా అన్నయ్య వదిన ఇంకా రిలేటివ్స్. సో అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను మేడారం రాక చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య వాళ్ళే తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నయ్య వాళ్ళే తీసుకెళ్తున్నారనమాట. నాకు కొంచెం బిజీ వల్ల వీలు కాదేమో అన్నట్టుగా ఉండేది. బట్ మా వదిననైతే అస్సలు వినలేదు. కంపల్సరీ నువ్వు రావాల్సిందే అని చెప్పేసేసి చాలా అన్నది. సో ఇంకా మా అన్నయ్య వదిన వల్ల ఈసారి అయితే నేను అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నాను. అంటే సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఉంటాయండి, బిజీ లైఫ్ ఎప్పుడూ ఉంటుంది. ఇలా వెళ్తే అందరితో ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వెళ్ళలేమేమో అని అనిపిస్తుంది. బట్ నేను వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మా అన్నయ్య వదిన అస్సలు వినలేదు, తీసుకెళ్లారనమాట నన్ను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య వాళ్ళే తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు, అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, వెళ్ళలేదు. సో ఈసారి కూడా మళ్ళీ అన్నయ్య వాళ్ళే తీసుకెళ్తున్నారనమాట. సో ఇంకా రూమ్కి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి. సో చాలా సంతోషంగా ఉంది నాకైతే. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారండి. మేము వెళ్ళిన రోజు కన్నా నెక్స్ట్ డే చాలామంది భక్తులైతే వచ్చారు. మేము వెళ్ళిన రోజు కూడా ఉన్నారు. బట్ నెక్స్ట్ డే మళ్ళీ మేము దర్శనానికి వెళ్తే చాలామంది భక్తులైతే వచ్చారు. ఇంకా జాతర టైంలోనైతే ఇంకా చెప్పలేం కదా, చాలామంది భక్తులైతే వస్తారు. సో చాలా బాగా అనిపించింది. అమ్మవార్ల దర్శనం చేసుకున్నాము. ఇంకా అందరం కలిసి, అంటే ఏ టెంపుల్కైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళడము. ఇంకా అమ్మవార్ల దర్శనం చేసుకున్నాక మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. చిన్నపిల్లలతో వస్తే మాత్రము జాతర టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిస్ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో చిన్నపిల్లలనైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా తప్పిపోయే ప్రమాదాలు అయితే ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి అంటున్నానండి. ఇంకా మేము అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వంటలు చేసుకోవడం అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా దర్శనం అయిపోయింది. రూమ్కి వెళ్ళి వంట చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ షాపింగ్కి వచ్చేసాము. చాలా బాగా అనిపించిందండి. అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. మనకు నార్మల్గా హడావుడి లైఫ్ అనేది ఉంటుంది కదా డైలీ లైఫ్లో. ఇలా ఫ్యామిలీతో టెంపుల్స్కి వచ్చినప్పుడు అసలు టైమే తెలియదు. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా మేము షాపింగ్కి వచ్చాం కదా, మామూలుగా కొంచెం షాపింగ్ చేసాము. మరీ ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి.
పిల్లలకు నచ్చినవి కొన్ని తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.